కాలు మొత్తనే కొంతుంటే మాట్లాడుంది చేయిలు లేపాలి. రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇక్కడ, మామూలు మాట కాదు సార్. ఇక్కడ పెద్దలందరికీ పేరు పేరున దండాలు. మన తెలంగాణకు ఒక దళిద్రం ముఖ్యమంత్రి పట్టిండు, అమ్ముతా ఉన్నాడు. బంద్ చేసిన అప్పుడు అమ్ముతా. ఓకే ఓకే అన్న, నేను ఇక్కడనే పక్కన తాళబస్తి, మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు తాళబస్తి మాది. నేను ఇక్కడనే మా పురుడు చేసినంట మా అమ్మమ్మ చెప్పింది నాకు. నేను హెచ్ఎండి బేరింగ్ లా క్యాజువల్ గా పనిచేసిన బంగారమ్మ గుడి పట్టదారులో నేను మాదిగొని ఈ భూమికి మూల పురుషుడు. నేను ఇక్కడ ఇండస్ట్రీ అంతా పెట్టి తెలంగాణ ప్రాంతంలోని అనేక మంది అడుగులో పోతుంటే 1969 అడుగులో పోతుంటే 1970 క్రమంలోని ఈ కేకే గారు మా అన్న పైన హెచ్ఎండి బేరింగ్ దగ్గర మా అన్న పైన నిలబడి ఓడిపోయాడు. కేకే దుగ కేకే రాజ్యసభ్యుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ గెలిపోయాడు. కాబట్టి ఉపాధి కల్పనలోని ప్రపంచంలోని తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రీ ఉన్నది. కాబట్టి ఆనాడు ఇందిరమ్మను ఢిల్లీలో ఓడగొడితే మెదక్లో గెలిచిన తర్వాత అనేకమైన ఇండస్ట్రీలు వచ్చి తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఉపాధి కల్పనని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అంటేనే అగ్రగామి దేశాన్ని దొంగలు దోచుకుంటూ అనేకమైన ఎకరాలు అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. కాబట్టి ఆయనకు సబ్జెక్ట్ ఉన్నది, విజన్ ఉన్నది. ఈ ప్రాంతాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అనేక మందిని చైతన్యం చేస్తూ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ అమ్మే అధికారం లేదని చెప్పి ప్రభుత్వానికి అవసరం ఉన్న భూముల పైన ఈ మల్కాజ్గిరి ప్రాంతానికి కాన్సల్టీ సంబంధించిన భూముల పైన అనేకమైన భూములు ఉన్నాయి. కాబట్టి అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆశను విరమించుకోవాలి. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి మంచి సబ్జెక్ట్ చెప్పి చైతన్యం చేసి అనేకమైన ఉద్యమాల వైపు ఇది పోకుండా కాపాడాలని కోరుతారని అవకాశం పెద్దలందరికీ దండాలు. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన మాజీ స్పీకర్ గారు, కేసీఆర్ ఎంబడి ఉద్యమం పెట్టినప్పటి నుంచి అన్నగారు కేసీఆర్ ఎంబడి నడిచినటువంటి వ్యక్తి మనకు వచ్చింది ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే కూడా ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ధర్నా చేయడానికి మన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కాదు మొత్తం తెలంగాణని అమ్ముకోవడానికి చూస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఈ సీఎం మనకు పీడపురుగులాగా కలిగిండు, మన ప్రజలను దోసుకుంటున్నాడు. ముఖ్యంగా మా మల్కాజ్గిరిలో ఒక సెంటు జాగా కూడా ఎక్కడ లేదు. ఒక డెవలప్మెంట్ చేయాలంటే కష్టం ఉంది. ఒక వాకింగ్ పార్క్ లేదు మాకు ఇక్కడికి. ఇటువంటి సమయంలో ఈ యొక్క ల్యాండ్ను ఎవరికో బిల్డర్స్ వాళ్ళ అనుకున్న వ్యక్తులకు ఒక మన లాంగ్వేజ్ చెప్పాలంటే అక్కువ అడ్డికి పోవచ్చు అమ్ముతున్నాడు. చాలా దౌర్జన్యం. అంతగా ఇదనుకుంటే మనకి ఇక్కడ ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పించి డబుల్ బెడ్రూమ్ కట్టించినా కూడా సంతోషిస్తాం. కొత్తగా ఏదో ఒకటి చేసి ఎంతసేపు అమ్ముకోవడము, జేబులు నింపుకోవడము ఈ యొక్క సీఎం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ చూడు, పేపర్లో చూడు, టీవీలో చూడు, ఈడ జాగా అమ్ముతుండు, ఆడ జాగా అమ్ముతున్నాడు. ఈయన గెలిచింది అమ్ముకోవడానికే గెలిచిందా, తెలంగాణ నాశనం చేయడానికే గెలిచిందా సీఎం గారు? ఇంత దరిద్రుడని ఎవరు అనుకోలేదు. ఏదో వీక్ పడేస్తాడనేసి పబ్లిక్ ఏదో గెలిపిస్తే వాళ్ళ మొదటికే మోసం చేస్తున్నాడు. ఇటువంటి మనిషి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మేము మల్కాజ్గిరి ప్రజలము ముఖ్యంగా ఈ మూలాల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరిని కాలు పెట్టినా కూడా కాలు పెట్టనీయం. మా ఎమ్మెల్యే ఉన్నంత వరకు మేము ఎమ్మెల్యే నుండి ప్రతి ఉద్యమం చేసి తెలంగాణను ఎంత సాధించుకున్నామో ఈ మూలాల ఇండస్ట్రియల్ ఏరియా కూడా అదే విధంగా సాధించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వచ్చినా, ఏ బిల్డర్ వచ్చినా, ఎవరు యాక్షన్ లో తీసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే మేము కదలనీయం. ఇక్కడ ఏ జేసీబీ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఫస్ట్ మమ్మల్ని చంపుకుంటే దాన్ని ముందుకు పోవాలి. కానీ ఇక్కడ రాకుండా మేము బందోబస్తు చేస్తాం. ఇది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఏడాది చేస్తాడని మనం నిరూపిస్తున్నాం. ఇది చాలా పట్టుదల విషయం. ఒక్కొక్కరు ఏంటంటే నాకు సగం నీకు సగం పంచుకునే రోజులు ఉండే, అటువంటి రోజులు లేవు మా మల్కాజ్గిరి. ఇప్పుడు మా అదృష్టం. మేము ఇది యొక్క మన మల్కాజ్గిరి ప్రజల కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాం. పడతాడు ఒక్క పని చేసినా కూడా మెచ్చుకుంటాం. కానీ ఉన్నది అమ్ముకొని పోతాం. ఈయన కూడా మా జాగా అమ్మడానికి వచ్చి ఈయన అమ్మడానికే సీఎం చేసినాం. మేము మా ఏ ఓటేసి
చేస్తామో ఆ ఓటుతోనే మేము ఈయన దించి పడేస్తాం. ఇది ముఖ్యంగా మన అందరికి గమనించాలి. రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి అంటే అడ్రస్ లేకుండా చేసే బాధ్యత మనది, మీ అందరి మీద కూడా ఉన్నది. మనం చేస్తేనే ఆయన సీఎం అయ్యాడు. సీఎం ఏం చేసి మనకి వెనుకోడు కొడుతుంది. కాబట్టి మనందరం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంటుంది. మనందరం ఏకతాటిపై నిలిచి ఈ యొక్క ఉద్యమాన్ని ముందు చేసుకుంటూ ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.